అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈ రోజున మనం హోమియో చిట్కాల్లో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్సను తెలుసుకుందాం అండి. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మామూలుగా ఏంటంటే ఈనిన తర్వాత కొన్ని పశువులండి, అది ఆవు అవ్వచ్చు, గేదె అవ్వచ్చు అండి. ఏమిటంటే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మయ్య తినేస్తాయండి, దాని మయ్య అదే తినేస్తుందండి. అటువంటి సందర్భంలో హోమియోలో చక్కటి ప్రథమ చికిత్స ఉందండి. అది ఏమిటో మనం తెలుసుకుందాం. మామూలుగా ఒక్కో సందర్భంలో గేదె కానీ ఆవు కానీ ఈనిన తర్వాత అనుకోకుండా దాని మయ అది తినేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో హోమియోలో ప్రథమ చికిత్స ఉందండి. దీనికి చక్కటి హోమియో వస్తుంది. అవి ఏంటంటే లక్షణాల ప్రకారం మనం తెలుసుకుందామండి. ఇటువంటి సందర్భాల్లో లక్షణాల ప్రకారం కాలోపైలం 200, తర్వాత కాల్కేరియాప్రో 200 అని హోమియోస్తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ప్రథమ చికిత్స కింద కాలోపైలం 200 1 గ్రామ్ క్వాంటిటీ మీరు మాత్రలు తీసుకున్నట్టయితే ఉదయం 10 మాత్రలు వేయాలండి. అదేవిధంగా కాల్కేరియా ఫ్లో 200 1 గ్రామ్ క్వాంటిటీ పిలిచి తీసుకోవాలండి. ఇది సాయంత్రము 10 మాత్రలు అండి. ఈ రకంగా ఉదయము కాలోపైలం 200 10 మాత్రలు అండి. సాయంత్రం కాల్కేరియా ఫ్లోర్ 200 10 మాత్రలు అండి. ఈ రకంగా 3 రోజులు వాడాలండి. దీన్ని ఎలా వాడాలంటే పచ్చగడ్డిలో కానీ, తవుల్లో కానీ, దానాలో, అట్టిపండులో కానీ వాడాలండి. అదే కనుక కొంతమంది కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారు. ఇటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే కాలోపైలం 200 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తీసుకున్నట్టయితే ఒక 5 లేదా 6 చుక్కలండి. ఏంటంటే పచ్చగడ్డిలో కానీ, లేదా తవుల్లో కానీ, దానాలో కానీ, శుభ్రమైన నీటిలో కానీ, లేదా ఒకళ్ళు పశువును ముట్టు పట్టుకుంటే నాలుక మీద ఒక 5 లేదా 6 చుక్కలు వేయించండి. ఏదో రకంగా పశువు కడుపులోకి వెళ్ళి చేయాలండి. సాయంత్రం మీరు ఏమిటంటే కాల్కేరియా ఫ్లో 200 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తీసుకున్నట్టయితే మనం పైన చెప్పిన విధంగా ఏమిటంటే 5 లేదా 6 చుక్కలు ఈ యొక్క పచ్చగడ్డిలో కానీ, అదేవిధంగా తవుల్లో కానీ, శుభ్రమైన నీటిలో కానీ, లేదా ఒకళ్ళు పశువు పట్టుకుని జాతకు ముట్టి దాని నాలుక మీద ఒక 5 లేదా 6 చుక్కలు ఏదో రకంగా వేయాలని పశువు కడుపులోకి వెళ్ళేలా చేయాలండి. నేను చెప్పిన విధంగా ఉదయము కాలోపైలం 200 అండి, నేను చెప్పిన విధంగా వేయాలండి. సాయంత్రం కాల్కేరియా ఫ్లో 200 నేను చెప్పిన విధంగా అండి. 3 రోజులు వాడాలండి. మళ్ళా చెప్తానండి, మీకు ఎప్పుడూ కూడా పాడి పశువు అనుకోకుండా గేదె కానీ, ఆవు కానీ మయ్య తినేస్తే హోమియో పశు ప్రథమ చికిత్స ఏమిటంటే కాలోపైలం 200 కాల్కేరియా ఫ్లో 200 అని హోమియోస్ అద్భుతంగా పనిచేస్తాయండి. నేను పైన చెప్పిన విధంగా మీరు ఏం చేస్తారంటే కాలోపైలం 200 ఉదయము, అదేవిధంగా నేను సాయంత్రము కాల్కేరియా ఫ్లో 200 అండి. తర్వాత మొదటి రోజు అండి. మళ్ళీ రెండో రోజు ఉదయము కాలోపైలం 200 అండి, సాయంత్రం కాల్కేరియా ఫ్లో 200 అండి. మళ్ళీ మూడో రోజు అండి, ఉదయము కాలోపైలం 200 నేను చెప్పిన విధంగా, మళ్ళీ సాయంత్రం కాల్కేరియా ఫ్లో 200 అండి సాయంత్రం. ఈ రకంగా నేను పైన చెప్పిన విధంగా 3 రోజులు వాడి పక్కన పెట్టేవాళ్ళండి. చక్కగా మరి నేను చెప్పినట్టు ఈ యొక్క పాడి పశువు మైతిన సందర్భంలో నేను చెప్పినటువంటి హోమియో ఔషధాలు నేను చెప్పిన విధంగా వాడి చక్కగా మనం ఈ యొక్క ఎప్పుడైతే మాయ తిన్న పశువు ఉందో ఈ మయకి విరుగుడిగా చక్కగా ఈ హోమియో ఔషధం అద్భుతంగా పనిచేస్తుందండి. మరి నేను చెప్పిన విధంగా వాడతారని, మరి హోమియో పశు ప్రథమ చికిత్స చక్కగా ఈ వ్యాధి నివారణ చేస్తారని ఆశిస్తున్నానండి. మరి ఎప్పుడూ కూడా హోమియో ఔషధాలు లక్షణాల ప్రకారం వాడాలండి. సురక్షిత వైద్య విధానం అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఎట్టి పరిస్థితులు కూడా ఈ హోమియో మందులు ఘాటు వాసన లేని శుభ్ర ప్రదేశాలు ఉంచాలండి, చిన్నపిల్లలు దూరంగా ఉంచాలండి. మరి హోమియోను వైద్య శాస్త్రం కాబట్టి చక్కగా వాడి ఈ పశు ప్రథమ చికిత్స వ్యాధిని మనం నివారించవచ్చండి. మరి ప్రతి పాడి రైతు, పశుపోషకుడు, అదేవిధంగా డైరీ నిర్వాహకులు నా హోమియో చిట్కాలు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములండి.